సార్ నమస్తే సార్. నమస్కారం. ఏం పేరు సార్? నా పేరు ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా అండి. అవునండి. సార్ మరి ఏం చేస్తుంటారు మీరు? నేను ఎక్సెస్ సైంటిస్ట్ అండ్ విజిటింగ్ ప్రొఫెసర్. ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇన్ ద రిసర్చ్. ఐ am AI and machine learning expert. I have developed systems for AI in economics and other areas. సో ఎక్కడ ఉంటారు సార్ మీరు? I stay in Mailargada near Ganesh Temple. కూడా Ilkalgooda Mailargada region. సార్ మరి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. సో మరి ఎట్లా ఉన్నాయి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి చూసుకుంటే ఇక్కడ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుండి. సో మరి ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి విషయంలో ఈ గత 5 సంవత్సరాల నుండి ఏమైనా మార్పు వచ్చిందా? కిషన్ రెడ్డి గారు ఈజ్ ఏ పీపుల్స్ మ్యాన్. హీ హెస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ ఆయన చాలా కష్టపడి పనిచేశాడు. ఇక్కడ ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటింటికి ఆయన ఏ కష్టం వచ్చినా ఆయన ఆఫీస్లో పెద్ద పిఏ టీం పెట్టాడు, ఒకటి సబ్ టీం పెట్టి ఎవరు వెళ్ళినా వాళ్ళకు కొంతమంది ఉంటారు ఎంపీలు, వాళ్ళ దగ్గర వెళ్ళాలి, వాళ్ళతో కాకబట్టాలి, వాడు మనిషి ద్వారా ఎట్లా కాదు. చిన్న పిల్లవాడు వెళ్ళిపోయి బాబు నాకు ఇది చిన్న ప్రాబ్లం ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మా బస్తీలోనే గణేష్ టెంపుల్ ప్రాబ్లం ఒకటి ఉండే, అది ఒకరు కబ్జా ట్రై చేశారు. అది 30-40 కోట్ల ప్రాపర్టీ అది. దాన్ని రక్షించాడు కిషన్ రెడ్డి గారు. రక్షించి రిటర్న్ ఏం ఆశించలేదు. ఈ బస్తీలో ఎన్నో కార్యక్రమాలు చేశారు, కానీ ఏ రోజు కూడా ఇక్కడున్న వ్యక్తులతో ఏ విధమైన ఆశ లేదు. ఎవరు వెళ్ళినా ఏ చిన్న ప్రాబ్లంతో వెళ్ళినా, అయ్యా నా ప్రధాన ట్రైన్లో నా సామాన్లు పోయినాయి, ఇక్కడ అది పోయినాయి అని ఎంతోమంది వెళ్ళారు. అవన్నీ వాళ్ళకు హెల్ప్ చేసి వాళ్ళని తెప్పించి ప్రతి డిపార్ట్మెంట్కు ఇంట్రాక్షన్ లెటర్లు పంపిస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ వాజ్ స్టేట్ హోమ్ మినిస్టర్. దట్ టైమ్ ఆల్సో ఈజ్ ఎ వెరీ యూజర్ ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీ పర్సన్ హూ ఇస్ అప్రోచబుల్. అంటే ప్రతి వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళగలుగుతాడు. ప్రజలలో అయితే కలిసి ఉంటారు, చాలా కలిసి ఉంటాడు. కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రతి వారికి అండగా నిలబడ్డాడు. కార్యకర్తలకి కాదు, ప్రతి మామూలు పబ్లిక్ కూడా. మామూలు పబ్లిక్ ఈ నీడ్ నాట్ బి బీజేపీ కార్యకర్త అవసరం లేదు. ఒక వ్యక్తి వెళ్ళిపోయి బాబు నా ప్రాబ్లం ఇది అంటే ఓకే, వాడు చేస్తాడు. వేరే పార్టీలో అట్లా ఉండదు. కాంగ్రెస్లో కానీ టీఆర్ఎస్లో కానీ నువ్వు వాడిని పట్టుకెళ్ళిపోయి మధ్యలో బ్రోకర్ని పట్టుకొని వాడి డబ్బులు తినిపిస్తే కానీ నువ్వు వాని దగ్గరికి వెళ్ళలేవు. ఈ వ్యక్తిపరంగా చూసుకుంటే కానీ హెల్పింగ్ నేచర్, వ్యక్తిపరంగా చూసుకొని తర్వాత ఎంపీగా పరంగా చూసుకున్న, ఒక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చూసుకున్న, హీ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అండ్ హూ అప్హోల్డ్ ద డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీబడి. అండ్ మరి ఇంకోటి చూసుకుంటే మరి ఇక్కడ నుండి చూసుకుంటే అటు కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి పద్మారావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది సార్? ఎందుకంటే ముగ్గురు పోటీ గట్టి స్ట్రాంగ్ లీడర్స్. సో మరి ఎట్లా ఉండబోతుంది పోటీ ఈసారి మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి? సికింద్రాబాద్ పార్లమెంట్ ఈజ్ ద కేక్ వాక్ ఫర్ బీజేపీ అండ్ కిషన్ రెడ్డి. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ పద్మారావు ఆర్ దానం నాగేంద్ర గారు. బికాస్ పద్మారావు గారు he was able to manage for locally and he never, nobody can the way people could not meet KCR. Same, he is the KCR of Secunderabad. He doesn't, Padmarao, he doesn't meet anybody, he doesn't allow anybody's problems to be heard. He comes, he goes away. And hospital, Kuttiveldu Hospital, where I was born, was lying there for years. For 10 years he did nothing. Just before going he started building it. How do you think he will complete such a... చేసినాం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది బాగా అయిందని కూడా చెప్తున్నారు కదా, మరి ఎంతవరకు నిజం అంటే? అది చాలా తప్పండి. అభివృద్ధి అనేది మీరు 10 ఏళ్ళు ఏం చేయకుండా వెళ్ళే ముందు కొన్ని ఇనాగ్రేషన్ స్టోన్లు తోవేసి లేక ఫౌండేషన్ తోవేసి ఏదో చేసుకోవడానికి గొప్పతనం కాదండి. ఆ విధంగా చెప్పాలంటే ఉన్న ఒక వెల్ఫేర్ సెంటర్ ఉంది, అది కబ్జాలో పెట్టుకుంటా ఆయన. అది పబ్లిక్ యాక్సెసిబిలిటీ లేదు. తర్వాత దాంట్లో ఒకప్పుడు నేను అందులో చదువుకున్న చిన్న ఉన్నప్పుడు లేబర్ వెల్ఫేర్ సెంటర్ అంటారు దాన్ని. ఆ లేబర్ వెల్ఫేర్ ఐ వాజ్ అ స్టూడెంట్, అ స్మాల్ కిడ్. ఆ ఏరియా అంతా ఇంతకుముందు లేబర్ మన విఎస్టీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కాలనీ అది. ఆ కాలనీకి లేబర్ వెల్ఫేర్ సెంటర్ అది. ఇట్ వాజ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్. దాన్ని కాస్త పార్టీ సెంటర్గా మార్చుకున్నాడు ఆయన. అది ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ఈవినింగ్ కాగానే వాచ్మెన్ పెట్టేస్తాడు, లాక్ వేస్తాడు, పిల్లల్ని ఆడుకోలేరు అక్కడ. మేము చిన్నగా ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి ఆడుకునే వాళ్ళం. అక్కడ అన్యాయాలు అయితే జరిగినాయి. ఆ విధంగా విద్యాపరంగా ఎట్లా ఉంది సార్? ఇంకా వేరే ఇప్పుడు బౌద్ధ నగర్లో ఒక ఫంక్షన్ హాల్ ఉందండి. ప్రతి ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అండి. అదేంటండి? ప్రజల ఆఫీస్ పెట్టండి, ప్రజల దగ్గర రానివ్వండి. మీరు వెళ్ళి అక్కడ ఆఫీస్ పెట్టేసుకుంటే ప్రజలు అక్కడ వెళ్ళి మన ఫంక్షన్ చేద్దామన్నా ఎంత ఆక్వర్డ్గా ఉంటుందండి. దట్ ఈస్ బికమింగ్ ఏ వెరీ పెయిన్ఫుల్ పరం. ఇట్ షుడ్ బి ఓపెన్ సిస్టమ్. ప్రతి పార్టీకి సంబంధం ఉండొద్దు. ఏ సిస్టమ్ అన్న తయారు చేసిన దానికి నువ్వు నిలబడి అక్కడ మనకు సాయం చేయాలా, అంతే. ఇప్పుడు చూసుకుంటే మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. 100 రోజులు కూడా పూర్తి అయిపోయినాయి. సో మరి ఎట్లా ఉంది ప్రజలలో స్పందన? ఎట్లా ఉంది అంటే మీరు తిరుగుతుంటారు నార్మల్గా, ఈ 6 గ్యారెంటీల విధంగా ఎట్లా ఉంది స్పందన? అసలు ఈ 6 గ్యారెంటీలు అనేది ఒక హంబగ్ అండి. దాంట్లో అసలు ఏమి లేదు అందులో.
అది జస్ట్ ఇట్ ఇస్ ఏ బోగస్. అందులో ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఓ బస్సు ఫ్రీ బస్ అన్నాడు. ఆ ఫ్రీ బస్ ఇది బిగ్ ఫియాస్కో. ప్రజలు ఇక్కడ ఆటో వాడు తిరుగుతాడు పట్టుకొని, వేరే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. ఇప్పుడు నువ్వు ఒక్కరికి అన్నం పెడితే 10 మంది అన్నం గుంజుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు వాళ్ళు అన్నం పెట్టేవాడికి వాడి దగ్గర 10 రూపాయలు లేవా ఆ టికెట్ కొనడానికి? వాడు 10 రూపాయలు టికెట్ ఉంటే రేపు ఆటో వాడికి 50 రూపాయలు సంపాదిస్తాడు. ఇప్పుడు వీడికి 10 రూపాయలు, ఈ 5 రూపాయలు వాడికి మిగిలిన 10 కాదు, వాడికి మిగిలిన 5 రూపాయలు. గవర్నమెంట్ ఖర్చు పెట్టి వాడికి 5 రూపాయలే, కానీ ఇక్కడ 50 రూపాయలు ఆటో డ్రైవర్కి దెబ్బతింటుంది కదా. సో ఏ స్కీమ్ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ షుడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక పర్టికులర్ పద్ధతి నడుస్తుంది అనుకోండి, ఆ పద్ధతిని ఆ టెంపోని మెయింటైన్ చేయాలి. దాంట్లో మనము స్పాన్నర్ వేయొద్దు. సార్ మరి విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది సార్ మరి తెలంగాణలో? అంటే ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ చాలా వెనకబడిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో ఎట్లా ఉంది అంటారు ఇక్కడ తాజా పరిస్థితులు? ఎందుకంటే మీరు ప్రొఫెసర్గా ఉన్నా అంటున్నారు. సో ఎట్లా ఉంది ఇప్పుడు విద్యా వ్యవస్థ? తెలంగాణ గవర్నమెంట్ అయితే నాశనం చేసిందండి. టు బి వెరీ ఫ్రాంక్, ఐ వాజ్ ద ప్రొఫెసర్ ఆఫ్ ఆల్మోస్ట్ I was visiting for 9 colleges. From Mahavir College to Bharat College, I was visiting professor, working on all colleges. None of them were paying salaries for the professors. They have been harassing. And that has been happening from TRS time only. Before that, YSR, there was good payment. But after TRS came, they started harassing. 3, 4 months, people not getting salaries. Because I am a senior person, I could stay without salary. But there are professors who live on that money. And they were struggling, making difficult to make live. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే వస్తుందా మరి? We don't know how they will be visualizing this. Not only that, medical colleges they open left and right. In none of the, for example, in Adilabad or RIMS college, I'm talking about 5-6 years back, TRS never recruited professors, teaching staff. And they made a small time assistant professor as a director. When they could recruit a good professor or professor cadre available in the whole international market. You get people from other states or international market and upgrade the medical colleges. And none of them implement the MCI, medical council or this in engineering college, the regulations. AICT regulations properly, they don't want, and the faculty are blackmailed, they are not taken care and they are not recruited. And they are not filling any post. Even Congress government, till today Usmania, so many professor posts are there. In JN2 professor posts are, they don't fill. It is very painful because there is so much talent around in the state. Inta talent undandi. వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళని ఒక తీసుకొద్దామని ఉండదు. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ అయితే వాడు హెచ్ఓడి అవుతాడు, వాడు వైస్ ఛాన్సలర్ అవుతాడు, వాడు మనవాడు ఉంటేనే అప్పటి వరకు మనం రిక్రూట్ చేయొద్దు వాడిని. లేకపోతే ఒక డాక్టర్ ప్రొఫెసర్గా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ సెలెక్ట్ అయితే వాడు రేపు డైరెక్టర్ అయి కూర్చున్నాడు, వాడు మనవాడు అయితే లేకపోతే వాడు రిక్రూట్ చేయొద్దు. ఆ విధంగా మీకు తెలుసు కేసీఆర్ టైంలో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని, ఆ కమ్యూనిటీ పేరు చెప్పదలుచుకోలేను, వాళ్ళని అతను తయారు చేశాడు. ఈయన కూడా అదే ఒక రకంగా వెళ్తున్నాడు. కానీ కాంగ్రెస్లో అలాంటి ధోరణి ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి చూసుకుంటే మరి ఎంత మెజారిటీ రావచ్చు అండి? మరి మీరు చెప్తున్నట్టు బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. సో మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? ఈసారి మెజారిటీ బీజేపీకి 2 లక్షలు దాటిపోతుందండి. he will be beyond 2 lakhs. Kishan Reddy is going to win this seat with thumping majority because of the love of the people, because of the commitment he did for the people of Sikindrabad. He is a great leader out in Telangana region and in all India level also. He is a very nice and a very approachable person. Right, sir, right. We wish him all the best. కిషన్ రెడ్డికి గెలవాలని మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్.